అన్ని రంగాల్లో రివర్స్ లో టాప్ లో పెట్టాడు. కానీ ఆయన ఆదాయంలో మాత్రం బ్రహ్మాండంగా పెరిగిపోతున్నాడు. పేదవాడు పేదవాడయ్యాడు. అవునా కాదా? మీ జీవన ప్రమాణాలు పెరగలేదు. అవునా కాదా? కానీ దేశంలో రిచెస్ట్ సీఎం ఎవరు తెలుసా? ఎవరు? ఎవరు? ఇది నేను చెప్పింది కాదు, రికార్డులో ఉండే సత్యం. ఆయన ఇప్పుడు మాట్లాడుతున్నాడు ఏమని? రాష్ట్రంలో పెత్తందారులకి పేదవాళ్ళకి పోరాటం అంట. నేను పెత్తందారంట, ఆయన పేదవాడంట. పాపం నిరుపేద, ఆయన డ్రాయర్ కూడా లేదు. పేపర్ లేదు, టీవీ లేదు, బంగ్లాలు లేవు, ప్యాలెస్లు లేవు, బట్టలు లేవు. ఏం తింటాడో నాకైతే అర్థం కాల. గడ్డి తింటాడు. ఈ గడ్డే తింటున్నాడు, అడుక్కుంటున్నాడు. మా చెల్లెమ్మ చెప్పినట్టు రేపు వస్తాడు, అప్పుడు ఓట్లు అడుక్కున్నాడు. భస్మాసుడు మార్గం మీ నెత్తిన చేయి పెట్టాడు. ఇప్పుడు మళ్ళా కథలు గుద్దుడే గుద్దుడు. ఇప్పుడు 5 ఏళ్లు వదిలిపెట్టకుండా గుద్దాడు. మళ్ళా ఓటేస్తే ఇంకా బానిసలమే. మనం ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎప్పుడు మమ్మల్ని అభిమానించారు, తెలుగుదేశం పార్టీకి బలపరిచారు. అందుకే మొన్న కార్యక్రమం పెట్టాం, జై హో బీసీ. మళ్ళీ బీసీల రాజ్యం వస్తుంది, తెలుగుదేశం వస్తుంది, జనసేన ఉంటుంది. కలిసి ఈ బీసీలను అన్ని విధాలా ఆదుకునే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభా సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క ఈ ప్రాంతానికి బీసీలకు న్యాయం చేయడం. ఒక విషయం మీరు చూడండి, ఇప్పుడు ఇక్కడ పెత్తనం అనుకుంటున్నాం, ఇక్కడ బొత్స ఉన్నాడు. పాపం బొత్స మనిషి అయితే లావుగానే ఉంటాడు. అయితే ఆయన ఏం చెప్తాడో మనకు ఒకసారి అర్థం కాదు. కానీ పెత్తనం మాత్రం మొన్నటి వరకు విజయసాయి రెడ్డి, ఇప్పుడు సుబ్బారెడ్డి, ఇప్పుడు బొత్స మాత్రం దీని గురించి మాట్లాడలేడు. అంటే ఇక్కడుండే బీసీలు పనికిరారు. ఎక్కడెక్కడనో పెత్తందారులు వచ్చి ఇక్కడ బీసీలకు నాయకత్వం వహిస్తారంటే ఎక్కడ న్యాయం అని అడుగుతున్నా. అదే తెలుగుదేశంలో ఉత్తరాంధ్ర నుంచి ఒక మంత్రి కేంద్రంలో ఇస్తే అది గౌరవనీయులు ఎర్రంనాయుడు గారికి ఇచ్చాం. ఇక్కడుండే కళా వెంకట్రావు గారు కానీ అనేక మంది మంత్రులు ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్క నా ఆలోచన ఒకటి, ఉత్తరాంధ్రకు నీళ్లు ఇవ్వాలి, ఉద్యోగాలు ఇవ్వాలి, ఇంకో పక్క ఇండస్ట్రీస్ రావాలి, ఇంకో పక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా బాగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. విశాఖపట్నం కేంద్రంగా పెట్టుకుని అన్ని ప్రాంతాలు మనం అభివృద్ధి చేయగలిగితే ఉత్తరాంధ్ర సస్యశ్యామలం అవుతుంది, బ్రహ్మాండం అవుతుంది. దీనికి తప్పకుండా నేను ఒక ప్రత్యేక ప్రణాళిక తయారు చేస్తా. ఉత్తరాంధ్రకి న్యాయం చేసే బాధ్యత, అభివృద్ధి చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీది. తెలుగుదేశం పార్టీ హయాంలో 1600 కోట్ల రూపాయలు సాగునీటి ప్రాజెక్టులకు ఖర్చు పెట్టాం. ఈరోజు మీరు ఏం చేశారు? ₹1 ఖర్చు పెట్టారా మీరు? ఏ ప్రాజెక్ట్ అయినా పూర్తి అయిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఆ రోజు మద్దు వలస కానీ, లేకపోతే తారక రామ తీర్థసాగర్ కానీ, తోటపల్లి కానీ, వంశధార కానీ అన్ని ప్రాజెక్టులు మనమే పూర్తి చేశాం. ఈరోజు అన్ని ప్రాజెక్టులు నిర్వీర్యమైపోయే పరిస్థితి వచ్చింది. ఈరోజు ₹1 కూడా ఖర్చు పెట్టకుండా వీళ్ళు ప్రవర్తించిన ఇది చూస్తే చాలా బాధాకరం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నా. శ్రీకాకుళంలో మహేంద్ర తనయ ఆఫ్ షోర్ ప్రాజెక్టు పూర్తి చేయాల. అదే మాదిరిగా ఈరోజు తోటపల్లిలో
ఇంకా 2,10,000 ఎకరాలకు నీళ్లు ఇచ్చే అవకాశం ఉంది. నేనే ప్రారంభించా, మళ్ళీ దాన్ని అభివృద్ధి నేనే చేశా. ఇంకా పెండింగ్ ఉంది. తోటపల్లిని పూర్తిగా అభివృద్ధి చేసి చివరి పొలాలకు నీళ్లు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని చెప్పి నేను మీకు అందరికీ హామీ ఇస్తున్నా. ఇరిగేషన్కు ప్రాధాన్యత ఇస్తాం, ఇంకో పక్కన ఉద్యోగాలకు ప్రాధాన్యత ఇస్తాం. ఈరోజు ఉత్తరాంధ్రలో మీరు చూస్తే ముఖ్యమంత్రికి జగన్మోహన్ రెడ్డికి మన మీద ప్రేమ లేదు, ఇక్కడ ఆస్తుల మీద ప్రేమ ఉంది. ఒక్క విశాఖపట్నంలో 40,000 కోట్ల రూపాయల ఆస్తులు కొట్టేశారు. ఎక్కడ భూమి కనపడిస్తే అక్కడ జగన్ కనబడుతుంది. ఇంకెవరైనా సరే రాసి ఇవ్వకపోతే మెడ మీద కత్తి పెట్టి రాయించుకునే పరిస్థితికి వచ్చారు. నేను ఒక విషయం మిమ్మల్ని అడుగుతున్నా, తమిళ్లో వారసత్వంగా మీకు అందరికీ భూములు వచ్చాయి. మీ తాతో ముత్తాతో ఎవరో భూములు ఇచ్చారు, అవునా కాదా? పట్టాదారు పాస్బుక్ ఉంది మీకు, దానిపైన ఎవరి ఫోటో? ఎవరి ఫోటో? అంటే మీ తాత తరపున బంధువా? మీ అమ్మ తరపున బంధువా? నీ ఆస్తి పైన ఆయన బొమ్మేంటి అడగరా మీరు? మీకు ఆమోదయోగ్యమా అని అడుగుతున్నా. ఒక దుర్మార్గుడి ఫోటో పెట్టుకొని మీరు నిద్రలేసి చూడాల. ఈయన వెంకటేశ్వర స్వామి, అది కూడా చెప్తున్నారు ఆయనే యేసు ప్రభు. ఎక్కడికి పోతారో నాకైతే అర్థం కావడం. ఆయన పంపించారంట యేసు ప్రభు, ఈయన పంపించాడంట. ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే మీ భూమి సర్వే చేస్తున్నారు, సర్వే చేసి రాళ్లు నాటుతారు. ఆ రాళ్ల పైన ఎవరు ఫోటోయా? ఇది సైకో కాకపోతే ఏంటి? ఇంకో పక్క నిన్న మంత్రి చెప్తున్నాడు భూరక్షణ చట్టం అంట. భూరక్షణ కాదు, భూభక్షణ చట్టం వస్తా ఉంది. అది అమలైతే మీ భూమి మీది కాదు, మీ ఇల్లు మీది కాదు. అందులో చాలా భయంకరమైన క్లాసులు పెట్టారు. నీ భూమి సైకో వేరే వాళ్ళ పేరు మార్చేస్తే మీరు ఎంఆర్ఓ కంప్లైంట్ చేయడానికి కూడా వీలు కాదు, ఆర్టీఓ కూడా అధికారం లేవు, మున్సిపల్ కోర్టు కూడా లేదు. నేరుగా హైకోర్టు పోవాలి. హైకోర్టు పోతే ఎన్నేళ్ళు పడుతుందో మీరే గుర్తుపెట్టుకోండి. అంటే మన భూమి, మన పట్టాదారు పాస్ పుస్తకం పైన ఈయన బొమ్మ వేసుకున్నాడు. ఇప్పుడేం చేస్తున్నాడు? సర్వే పేరుతో మన పొలం చుట్టూ రాళ్లు పెట్టి ఆయన బొమ్మ వేసుకుంటున్నాడు. పోతే పోయాడు అనుకున్నాం. కడాన మీ రికార్డులు తారుమారు చేసి, చట్టాలని తారుమారు చేసి అది కూడా కొట్టేయాలని ప్రయత్నం చేస్తున్నాడు. నేను ఒకటే చెప్తున్నా, భూరక్షణ చట్టం కాదు, ఇది భూభక్షణ చట్టం. తెలుగుదేశం పార్టీ ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ఆమోదించాం, క్యాన్సిల్ చేస్తాం. కొత్తగా మిమ్మల్ని అందరినీ ఉండే చట్టాలే చాలు. ప్రజల ఆస్తులకు రక్షణ లేని చట్టాలు మనకెందుకని అడుగుతున్నా.